ఫైనల్ ఇయర్ కాకుండా ఇంకెప్పుడు నేను ఆ డ్రీమ్ మా అక్క తెలియదు, మా అమ్మ వాళ్ళు అడుగున్నారు. దాంట్లో దీన్ని యాడ్ చేస్తాం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. ఫస్ట్లీ మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞా అండ్ ఐ మేక్ ఒక 10 to 15 minutes మీరు అన్ని మర్చిపోయి హ్యాపీగా ప్రశాంతంగా చూసుకునే వీడియోస్ అయితే చేస్తాను. నేను 11:30 అయిపోయిందిరా. 10:30కి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, 11:30 అయిపోయింది. వీడియో చేయడానికి కారణం ఏంది అంటే ఐఎమ్ ట్రాన్స్ఫార్మింగ్ మై రూమ్. యాక్చువల్లీ నాకు ముందు నుంచి ప్లాన్స్ ఉండే దట్ ఐ నీడ్ టు హ్యావ్ స్టిక్కర్స్ ఇక్కడ ఉండాలి, ఈ సైడ్ లైట్స్ ఉండాలి, ఈ సైడ్ అంతా డెకరేటివ్ పీసెస్ అని చెప్పి చాలా ప్లాన్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు దాన్ని కొంచెం డెవలప్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సో దోసం ఐ గాట్ దిస్. ఇది వర్క్ అవుతుందా? ఏది కావట్లా. ఐ గాట్ దిస్ from Amazon, decorative diya lights. Sorry for that. క్లిప్స్ వచ్చాయి అండ్ మనం ప్లాస్టర్ తెచ్చాం. సో ఇవన్నీ మనం పేస్ట్ చేయొచ్చు ఇక్కడ మంచిగా. ఈ ఖాళీ ప్లేస్ లోనే ఇప్పుడు మనం ఇలా లైట్స్ పెట్టబోతున్నాం. ఎలా అనేది క్లారిటీగా తెలీదు, బట్ లైట్స్ అయితే ఉంటాయి అక్కడ ఆ సైడ్. ఇంకొక చాలా ముఖ్యమైన వ్యక్తిని అయితే పరిచయం చేయించలేదు. అండ్ ఆ వ్యక్తి ఎవరు అంటే, సో మీట్ పోగో. He's my teddy. ఇది ఒక్కడే నా మాట వింటాడు, నేను చెప్పిన మాటలన్నీ. మేము కూడా వింటాం. I got new pets. So these are pink and these are sky blue. Comment down your favorite color. నాకైతే ఇవి రెండు. పింట్రెస్ట్ లో చేద్దామా? పింట్రెస్ట్ లో చూసి ఎట్లా బాగుంటుంది అట్లా దాన్ని తగ్గట్టుగా చేద్దాం. మీకు ఇంకొక విషయం చెప్పాలా, నేను ఫస్ట్ నాకేం ఐడియా లేకుండే దట్ ఐల్ బి గెట్టింగ్ పోల్రాయిడ్స్ అని చెప్పేసి. నాకు ఎప్పుడు ఒకటి ఉండింది, విష్ ఉండింది. ఇలా నా 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 హాస్టల్ ఇలా చూసుకుంటే ఈ సైడ్ స్టిక్కర్స్ ఉండాలి, ఈ సైడ్ అంతా లైటింగ్స్ ఉండాలి, అలా ఇలా అని నాకు చాలా చాలా మంచి డ్రీమ్స్ ఉండే. ఫైనల్ ఇయర్ కాకుండా ఇంకెప్పుడు నేను ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి అనిపించి ఆర్డర్ చేసేసినవైతే. దాని తరువాతే నాకు తెలిసింది ఏంటంటే ఐ గోట్ ఏ కొలాబరేషన్ ఫ్రమ్ వన్ బ్రాండ్. ఈ పోల్రాయిడ్స్ అన్నీ పంపించినారు. మీకు దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అంటే చెక్ మై ఇన్స్టాగ్రామ్. నేను మైక్ ఆర్డర్ చేసుకున్నా. ఆ మైక్ చూస్తే నేను ఐఫోన్ది ఆర్డర్ చేసుకున్నా, అంటే iOSది ఆర్డర్ చేసుకోకుండా ఆండ్రాయిడ్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. సో దానివల్ల మళ్ళీ దానికోసం అని ఒక కనెక్టర్ కొన్నా. ఆ కనెక్టర్ పనిచేయలేదు. మళ్ళీ తర్వాత మా కాలేజ్ బయటికి పోయి ఇంకో కనెక్టర్ కొన్నాను. ఆ కనెక్టర్ అదే ఈ ప్లగ్ కొని సరేలే, ఎవరో ఒకరు ఈ పిల్ల కొనింది. ఈ పిల్లని అక్షయ రెడ్డి అనే అమ్మాయి, దివ్య, ఇద్దరు కలిసి వెళ్ళారు, నేను వెళ్ళలేదు. కొన్నారు. అదేమైంది తెలుసా, అది పనిచేస్తుంది కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే మైకే పనిచేయడం లేదని అర్థమైంది. ఇప్పుడు నేను దాన్ని రివర్స్ పెట్టే కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే 30 days అయిపోయింది. అదొక బాధాకరమైన విషయంలో ఉండగా ఇంకొక విషయం కూడా జరిగింది. ఏంది అంటే కష్టపడి అది పనిచేయడం కదా. అవును, లైట్ రాట్లా. కష్టపడి మేము చిక్కుముడిని మొత్తం చిక్కు అంతా తీసేసిన, మళ్ళా పడింది. అది మామూలు చిక్కుబడి ఉంటే ఇది మళ్ళా లైటే రావడంలా. నేను ఈ రోజు దీంతో పడుకుందాం అనుకున్నా. ఇష్యూ ఫుల్ లైట్స్ ఉంటాయి, బాగా పెట్టుకొని పడుకుందాం. కనెక్షన్ మంచిగా ఇచ్చింది. ఇది అర్థం కాదు, కెమెరా యూట్యూబ్ లో పెడతాయి. ఇది ఇలా అంట. మేము అక్షయ వచ్చిందంటే ఏదో ఒకటి ఫిక్స్ చేస్తుంది, పక్కగా ఫిక్స్ చేసి మేము చూపిస్తాం. సో గైస్, ఫైనల్గా మాకు ఒక అవుట్కమ్ అయితే వచ్చిందనమాట. ఊరికే దాన్ని పని చేయట్లేదని వదిలేలా. రెడీగా ఉన్నారా చూడ్డానికి? చూపిస్తా చూడండి. వావ్, భలే ఉంది. మేము ఏం చేసినామంటే ఇది పని చేయట్లే కదా, సో ఇది సపరేట్గా నా దగ్గర ఉండే ఇది వైర్, ఈ క్లిప్స్ అన్నీ ఉడిపికేసినాం అనమాట. అవి యాడ్ చేసేసినాం ఒక్కొక్క దానికి. వెళ్ళాను గాయస్, ఇప్పుడు వచ్చేసి మా అక్కకు తెలీదు, మా అమ్మ వాళ్ళు అడుగున్నారు ఆల్రెడీ అక్కడ. మా అక్కకు తెలీదు, అడొస్తా ఉంది. హాయ్, ఎట్లా రాసిన ఎగ్జామ్? అది ఏంది
అసలు ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మ వాళ్ళు సడన్గా బెంగళూరు ప్లాన్ వేశారనమాట. సో మాకు కూడా క్లారిటీగా తెలీదు వాళ్ళు వస్తున్నారా రాలేదా అని చెప్పేసి. బట్ మేమేమనుకున్నామంటే ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు, సో అందుకు రారేమో అనుకున్నాము. బట్ దెన్ నా ఎగ్జామ్ అయిపోయి కిందికి రాగానే అమ్మ డాడీ ఇద్దరు అక్కడ ఎదురుగానే కనిపిస్తా ఉన్నారు. నా కోసం మా అమ్మాయి తీసుకొని వచ్చింది. ఏంటి అది అంటే అంతే, అది సీక్రెట్స్ చెప్పకూడదు. లిటరలీ కార్లో 10 మెంబర్స్ ఉన్నారు. మా నాన్నేమో మీ ఇష్టం చూస్ చేసుకోండి ఎక్కడికైనా తీసుకెళ్తా అని చెప్పాడు. బెంగళూరు వచ్చి ఎవరన్నా మేఘ్నాస్ బిర్యానీ తినకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ మా అమ్మ మా నాన్న కూడా ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు. సో అందుకని చెప్పేసి మేము కూడా మాకు ఎలానో తినాలని ఉంది. సో అందుకే లెట్స్ గో ఫర్ మేఘ్నాస్ అని చెప్పేసి. దివ్య, హాయ్ మేఘ్నాస్. అసైన్మెంట్స్, స్లిప్ టెస్ట్, ప్రాజెక్ట్స్ ఇలా చాలా వర్క్స్ ఉన్నాయి. కంప్లీట్ స్ట్రెస్ఫుల్ ఉండింది మా ఇద్దరికి. సడన్గా మా అమ్మ మా నాన్నని చూడంగానే చాలా ఫ్రీ అనిపించింది. థర్స్డే అమ్మ నాన్ వెజ్ తిందు, సో అమ్మ కోసం వెజ్ ఆర్డర్ చేసాము. అండ్ ఇంకా అక్కడ మేము వెళ్ళిన వాళ్ళందరిలో చాలా వరకు వెజ్జే తిన్నారు ఆ రోజు. అండ్ మేము ఇంకా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మా అమ్మ మాకు తన వెజ్ బిర్యానీ తినిపిస్తూ ఉండింది. ఈసారి వెజ్ స్టార్టర్స్ కూడా చాలా ఆర్డర్ చేస్తున్నాము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా డాడీ ఏమో నాటుకోడి పులుసు ఆర్డర్ చేశాడు. ఇట్ వాస్ సో స్పైసీ, ఐ డెంట్ యాక్చువల్లీ లైక్ ఇట్. అండ్ హియర్ వి వర్ హ్యావింగ్ అవర్ గ్రేట్ టైమ్. నచ్చిందా మేఘ్నాస్? సూపర్, పర్లే, కారం ఎక్కువ ఉంది. చికెన్ బిర్యానీ బాగుంది. నువ్వు అది తినకూడదు, బిర్యానీనే తినాలా. బిర్యానీ బాగుందా? నాటి బాగాలేదు, బాగుంది. ఏం కాలేదులే. ఓకే, అడిగినా అని చెప్పాలి. ఐస్ అన్నం తింటుందా లేదా? టిఫిన్ తిందు అంటే మధ్యాహ్నం నైట్ తింటారు, తక్కువ తింటారు. పొద్దున అయితే అసలు తిందు. ఈమా ఈమా అదే కదా మంచి ఆమెను అడుగుతానంటు డాడీ. పిల్లల్లో మీటప్ మాత్రం చాలా షార్ట్ టైమే జరిగిందనమాట. బట్ స్టిల్ వీ నీడెడ్ దట్ మీటప్. చాలా హ్యాపీ అనిపించింది, చాలా ఎనర్జైజ్డ్గా అనిపించింది. ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇంకా ముగ్గురు ఉన్నారు. ఇలా ఉంది. బాయ్ డాడీ. బాయ్ మా. బాయ్ ఐశ్వర్య. బాయ్ మా. ఏం లేవు. అడగచ్చు. కాలేజ్కి వచ్చేసాం మేము. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో అసలు మా అమ్మ మా నాన్న వచ్చారు. అండ్ దెన్ నైట్ డెకరేట్ చేస్తూ ఒక వ్లాగ్ ఉండే. తర్వాత ఇంకంతే, ఇంకా ఐ ఫెల్ సిక్. అసలు నేను వ్లాగింగే చేయలేదు. ఇంకా నా నొప్పి అయితే తగ్గలేదు. థ్రోట్ పెయిన్ఫుల్, సోర్ థ్రోట్ ఉందనమాట. బట్ టుడే ఐ ఫీల్ సో బెటర్ బికాస్ డాక్టర్ గేవ్ మీ దిస్ మెనీ టాబ్లెట్స్ టు టేక్. నేనేమో నాకు హెల్త్ అంతా బాగున్నప్పుడు నేను ఆరెంజెస్ కొనుక్కున్నాను అనమాట, తిందాము అని చెప్పేసి. అవి ఇంకా అట్లట్లనే పోయినాయి బికాజ్ డాక్టర్ సెడ్ నాట్ టు ఈట్ ఆరెంజెస్. టాబ్లెట్స్ వల్ల ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. సో అందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. డైరెక్ట్ ఇప్పుడు బ్రంచ్ చేయాలి. మా చెల్లి కింద నా కోసం వెయిట్ చేస్తూ ఉంది. సో తను వెళ్ళేసి కింద లంచ్ చేసేసి, అండ్ నేను ఏమనుకుంటున్నానంటే వెళ్ళి ఫ్రూట్స్ కొనుక్కుందాము. ఐ ఫీల్ ఫ్రెష్, ఎందుకంటే సన్లైట్ కూడా ఉంది కదా అనుకున్నా. ఐ డోంట్ నో, బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హాయ్. ఫ్రూట్స్ ఆర్డర్ చేసుకున్నాం. ఫ్రూట్స్ కోసం వెళ్ళాలనుకున్నాం కదా యాక్చువల్లీ, బట్ దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఏమో వెళ్ళాలని మూడ్ లేదు, ఓపిక
ఓపిక లేదు, బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుందామని చెప్పి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి అవి. ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా వచ్చేస్తాయి. సో ఇంకా నాట్ అన్ ఇష్యూ. మంచిగా టాబ్లెట్స్ కొని నిద్రపోయి కళ్ళు తెచ్చేసరికి మన దగ్గర ఫ్రూట్స్ కూడా ఉంటాయి. బ్యాక్ అగైన్. సో ఇప్పుడైతే మనం ఏం చేయబోతున్నామంటే నా హెయిర్కి అసలు ఎలాంటి ఆయిల్ కావాలి, ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తే బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది నేను ఒకటి యూట్యూబ్లో ఒక వీడియో చూసాను అనమాట. హై పొరాసిటీ లో పొరాసిటీ టెస్ట్ అనమాట హెయిర్కి. సో దట్ మనం దానికి తగ్గట్టు ఆయిల్స్ తీసుకోవచ్చు. రావాలన్నప్పుడు రాదు. యా అదిగో ఓ ఓ ఓ అమ్మా బంగారం, నాకు ఇప్పుడు నీతో చాలా పని ఉంది. సో దీన్ని నేను ఇప్పుడు గ్లాస్లో నార్మల్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో దాంట్లో దీన్ని యాడ్ చేసినప్పుడు ఇది కానీ పైన తేలింది అంటే నాకు లో పొరాసిటీ ఉన్నట్లు, కింద కానీ పడింది అంటే నాకు హై పొరాసిటీ ఉన్నట్లు. కింద కానీ పడితే నేను థిక్ ఆయిల్స్ వాడాలి, పైన కానీ పడింది అంటే లైట్ ఆయిల్స్ వాడాలన్నమాట నా హెయిర్ గ్రో కావడానికి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఒక చోటు ఉండవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే, సో 5 minutes అయిపోయింది అనమాట. 5 minutes అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే దీంట్లో నా హెయిర్ అయితే పైన ఉందన్నమాట, పైన వెళ్తూ ఉంది. సో ఇట్ సేస్ దట్ ఐ హ్యావ్ లో పొరాసిటీ ఉంది అంటే నా హెయిర్కి లైట్ వెయిట్ ఆయిల్స్ యూజ్ చేయాలన్నమాట. ఎక్కువ ఆయిలే యూజ్ చేస్తున్నాను నేను, ఆమ్లా. ఇట్స్ లైట్ వెయిట్. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా మంచిగా యూజ్ అవుతుంది నిజంగానే. పైన కానీ తేలుతా ఉండిందంటే ఆమ్లా యూజ్ చేయొచ్చు, జోజోబా ఆయిల్ యూజ్ చేయొచ్చు, టీ ట్రీ ఆయిల్ యూజ్ చేయొచ్చు. అలా లైట్ వెయిట్ ఆయిల్స్ యూజ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే హెయిర్ అనేది మనం తగిన ఆయిల్ తీసుకుంటే మన హెయిర్ కూడా హెల్తీగా ఉంటుంది, దానికి ఛార్జెస్ ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు అది టెస్ట్ చేసిన అనమాట. సో యా ఇట్ పాస్డ్. స్పెట్స్ అవి ఒక్క బయటలో మొత్తం తినే నువ్వే, నేను ఇంకా తినను. థ్యాంక్ యూ. వీడియో ఎందుకంటే బతికిపోయినా. ఓకే గాయ్స్, సో done for the day. Okay guys, so that's it. Okay guys, so that's it for today. I hope you liked my vlog and okay, I hope you guys liked my vlog and నేను మీరు ఆల్రెడీ నా వాయిస్ మంచిగా అవ్వడం చూసారు. That's because of the medicines. I mean they really worked for me. నేనేగా తెచ్చినాను. అదే నేను కూడా వచ్చాను. అదే ఓకే, మీరే మీ వల్లనే. సో యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు కానీ నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిమ్మల్ని చేసుకోవద్దా? కొంచెం ఆమెకి తల తిక్క ఎక్కువ. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు టైం ఆల్రెడీ 10:06 అయింది. ఇంకా మేము టైం 10:06 అయింది. సో మేము ఇంకా హ్యాపీగా బజ్జుకుంటాం, ఎందుకంటే ఈరోజు సాటర్డే అండ్ నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది. సో యా, బాయ్. ఇంగ్లీష్ అట్లా